బుటెలో బ్రేకింగ్ చూస్తున్నాం. కార్మికుల దినోత్సవం రోజు గాంధీ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ సిబ్బంది తొలగించడంపై కార్మికులంతా ధర్నాకు దిగారు. కోవిడ్ సమయంలో విధులు నిర్వహించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 200 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వీధుల్లో నుండి తొలగించడం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట బటాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుటెలో బ్రేకింగ్ చూస్తున్నాం. కార్మికుల దినోత్సవం రోజు గాంధీ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ సిబ్బంది తొలగించడంపై కార్మికులంతా ధర్నాకు దిగారు. కోవిడ్ సమయంలో విధులు నిర్వహించినా తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 200 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. విధుల్లో నుండి తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట బటాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చేటప్పుడు అందరు అన్నారు సార్, ప్రాణాలు పోయినా మా డ్యూటీలు ఉంటాయి, ఒకవేళ ప్రాణాలు పోతే ప్రాణం పోతుంది, ఉంటే డ్యూటీ అన్న ఉంటుంది అనుకో మేము జాయిన్ అయినాం సార్. ఆ టైంలో మాకు ఏ అగ్రిమెంట్ తీసుకోలేదు సార్. మీ డ్యూటీలు తీసేస్తామని ఏ అగ్రిమెంట్ లేదు, ఏ సైన్ లేదు. మాకు 4th క్లాస్ అని ఇచ్చారు. మేము 4th క్లాస్ కిందకే మేము జాబ్స్ చేసినాం సార్. 3 ఏళ్ళు చేసినాక ఇప్పుడు 4 ఇయర్స్ చేసినాం సార్. ఇప్పుడు మమ్మల్ని జాబులకి వెళ్ళి తీసేసారు. మేము ఆ టైంలో ఆ కష్టకాలంలో బస్సులు రాలేదు సార్, నడుచుకుంటా వచ్చినాం. తీసుకున్నాక ఇట్లనే కొనసాగిస్తారు ఉద్యోగాలని, లేదు మధ్యలో తీసేస్తారంటే లేదమ్మా మేము తీసేయాలి, మీరు సేవలోకి వచ్చినారు కాబట్టి ముందుకు వచ్చింది కాబట్టి చేస్తారు, మిమ్మల్ని ఎవరు తీసేయారమ్మా అని చెప్పారు సార్. మీరు తీసేస్తంటే చెప్పండి. మేము ఈటల రాజేంద్ర గారు ఉన్న టైంలో మేము డ్యూటీకి ఎక్కి ప్రాణాలు తెగించినా కూడా మేము డ్యూటీ చేసినాము. ఇళ్ళ దగ్గర కూడా మా పిల్లలు ఎలా ఉన్నారు, మా సంసారం ఎలా ఉంది, మా భర్తలు ఎలా ఉందని కూడా మేము పట్టించుకోలేదు. మేము ఏంటంటే మేము కేసు పట్టుకున్నాము, ఈ పేషెంట్ ఎలా ఉండాలి, పేషెంట్ మంచిగా ఉండాలని. కనీసం దొడ్లోకి వెళ్తే కూడా మేము చేతులు పెట్టి కడిగిన రోజులు కూడా ఉన్నాయి సార్. మా సేవ ఎవరు గుర్తిస్తారు. హరీశ్రావు గారి దగ్గరికి వెళ్ళాము, మరి కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ బండి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళాము, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాము. మేము డ్యూటీలోకి వచ్చేటప్పుడు అందరు అన్నారు సార్, ప్రాణాలు పోయినా మా డ్యూటీలు ఉంటాయి, ఒకవేళ ప్రాణాలు